రాజకీయాల్లో గురు శిష్యుల బంధం ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ ఆ బంధం కేవలం రాజకీయ ఎత్తుగడలకే పరిమితం కాకుండా పరిపాలనలోనూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దార్శనికతలోనూ కనిపిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై సరిగ్గా అదే కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు పాఠశాల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా తన గురువు అడుగుజాడల్లోనే నడుస్తున్నారా? చంద్రబాబు హైటెక్ ముద్రను మించిపోయేలా రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ప్లాన్ రచిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పంతొమ్మిది 1990లలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు అది కేవలం ఒక భవనం కాదు, అదొక ఐటీ విప్లవానికి నాంది. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు సరిగ్గా అదే స్ట్రాటజీని రేవంత్ అనుసరిస్తున్నారు. చంద్రబాబు హైటెక్ సిటీకి ధీటుగా రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. ముచ్చర్ల కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్లతో కూడిన ఒక మెగా సిటీని నిర్మించాలని రేవంత్ సంకల్పించడం నాడు చంద్రబాబు ఐటీ విజన్ను తలపిస్తోంది. పరిపాలనలో లక్ష్యాలు ఉండాలి, ఆ లక్ష్యాలకు ఒక గడువు ఉండాలి అనేది చంద్రబాబు సిద్ధాంతం. అందుకే ఆయన అప్పట్లో విజన్ 2020 పేరుతో ఒక డాక్యుమెంట్ తీసుకువచ్చారు. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏపీలో విజన్ 2047తో ఆయన ముందుకు వెళుతున్నారు. ఆశ్చర్యంగా రేవంత్ కూడా ఇదే బాట పట్టారు. అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఒక రాష్ట్రాన్ని షార్ట్ టర్మ్ పాలిటిక్స్తో కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్తో నడిపించాలనే చంద్రబాబు ఆలోచన విధానాన్ని రేవంత్ పూర్తిగా వంటబట్టించుకున్నట్లు ఈ విజన్ డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు చేసిన పోస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ కూడా స్పందించారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి సమ్మిట్ కు చంద్రబాబు కూడా హాజరవుతారా అని చర్చ తొలుత జరిగింది. దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు తెలంగాణ సమ్మిట్ కు హాజరవుతారా అనే చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం ట్విట్టర్లో శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో ఆయన రావడం లేదని స్పష్టమైంది. అయితే గత నెలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ నిలబెట్టుకోగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారి చేసిన ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మించిన స్థాయిలో రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లే 2047 నాటికి తెలంగాణలోనూ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సదస్సు ద్వారా వెల్లడైంది. నిజానికి తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు, రేవంత్ ఎప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్య బంధం రాజకీయానికి అతీతంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అందుకే ఆ ఇద్దరు ఎక్కడ కలిసినా, ఏ కార్యక్రమం చేసినా మీడియాలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇద్దరి మధ్య పోలికలు, తేడాలపై డిబేట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పైన అదే రకమైన విశ్లేషణ వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించినా ఇంకా మెరుగైన స్థితిలో ఉండాలని ఆశయంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. మరోవైపు ఏపీ కూడా ప్రతి నెల పెట్టుబడి ప్రోత్సాహక సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడుల వేట సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య మంచి పోటీ నడుస్తోందని అంటున్నారు.
ఇకపోతే ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్గా మారాలి అనేది చంద్రబాబు నేర్పిన పాఠం. దావోస్ వెళ్లిన, భాగస్వామ్య సదస్సులు పెట్టిన ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలో చంద్రబాబు శైలి వేరు. ఇప్పుడు రేవంత్ కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో భారీ ఎత్తున గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించారు. స్వయంగా విదేశీ పర్యటనలు చేస్తూ పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమవుతూ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చేందుకు రేవంత్ చేస్తున్న కృషిలో చంద్రబాబు మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట అంటారు, మన పోటీ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో. ఇప్పుడు రేవంత్ గొంతులోనూ అదే మాట వినిపిస్తోంది. తెలంగాణను గుజరాత్, మహారాష్ట్రలతో పోల్చొద్దు, మనం అమెరికా, చైనాలతో పోటీ పడాలని రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా పాలసీల రూపకల్పనలోనూ గ్లోబల్ బెంచ్ మార్కును సెట్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిఎన్ఏలో టీడీపీ స్కూలింగ్ ప్రభావం బలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి అంతకంటే ముఖ్యమని నమ్మిన చంద్రబాబు బాటలోని రేవంత్ కూడా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. మొత్తానికి గురువు గీసిన గీతను చెరపడం కాకుండా ఆ గీత పక్కన మరింత పెద్ద గీత గీయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. విజన్ విషయంలో చంద్రబాబుకి ఏమాత్రం తగ్గరని నిరూపిస్తూ తెలంగాణను కొత్త పుంతలు తొక్కిస్తున్న రేవంత్ భవిష్యత్తులో అడ్మినిస్ట్రేటర్గా గురువును మించిన శిష్యుడు అనిపించుకుంటారో లేదో కాలమే నిర్ణయించాలి. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాలకు శుభ సూచకమే. ఇద్దరు ముఖ్యమంత్రులు అభివృద్ధి విషయంలో పోటీ పడితే అంతిమంగా లబ్ధి పొందేది ప్రజలే. అయితే చంద్రబాబుకున్న సుదీర్ఘ అనుభవం రేవంత్కు లేదు. కానీ రేవంత్కు ఉన్న దూకుడు, రిస్క్ తీసుకునే తత్వం ఆయనకు అదనపు బలం. విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో వీరిద్దరి వ్యూహాలు ఎలా ఫలిస్తాయో వేచి చూడాలి.